టమాటా పచ్చడి ఎలా చేయాలో చూడండి. పదార్థాలన్నీ పెట్టాను. ఆయిల్, తెల్లగడ్డ, అల్లము, అన్నీ మసాలా వస్తువులు ఎలా చేయాలో చెప్తాను. దొడ్డి స్టవ్ వెలిగించి బాండలు పెట్టాను. మెంతులు 1 స్పూను, 2 కేజీ టమాటాలకి వేపుకుందాం అండి. అందులోనే ఆవాలు 1 స్పూన్ ఆవాలు వేసుకుందాం అండి. జీలకర్ర కూడా కొంచెం వేసుకుందాం అండి. ఇది ఇందులో తీసేసుకుందాం. మిక్సీ పట్టుకోవాలి. ఇదిగోండి, చల్లారినాక మిక్సీ పట్టుకుందాం. కాయలు కూడా వేసుకోవచ్చు, కానీ నేను ఆశీర్వాద కారం వేసుకుంటున్నాను. ఇదిగోండి, స్టవ్ వెలిగించి బాండలు వేసాను. ఆయిల్ వేసుకుంటున్నాను అండి. టమాటాలు 2 కేజీలు రౌండ్గా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. నూనె కాగింది, ఆవాలు వేసుకుందాం. ఆవాలు వేగిపోయింది. ఇప్పుడు లింగ వేసుకుందాం మితంగా. ఇప్పుడు అల్లము, తెల్లగడ్డ కట్ చేసుకున్నా కూడా వేసేసుకుందాం. చూడండి, అందులోనే టమాటాలు కూడా వేసేసుకుందాం. కరివేపాకులు కూడా వేసుకుందాం. ఫ్రెండ్స్, టమాటాలన్నీ వేసేసాను. చూడండి, మితంగా చింతపండు మెత్తగా చేసి పెట్టుకున్నాను. అది కూడా ఇందులోనే వేసేస్తాను. ఎందుకండి, అందులోనే సాల్ట్ వేసేసుకుందాం. నేను కల్లుప్పు వేసుకుంటున్నాను, తగినంత కల్లుప్పు. ఇదిగోండి, పసుపు కూడా వేసేసుకుంటాం. 1/2 స్పూనే ఎక్కువ. ఇదిగోండి, ఉడుకుతా ఉంది. ఇంకాసేపు ఉడకాలి. ఉడికినాక కారం వేసుకుందాం. ఇదిగోండి, ఉడుకుతా ఉంది. మళ్ళీ ఇంకాసేపు అవుతుంది. ఇదంతా మెత్తగా వచ్చేస్తుంది నూనెలోనే. చింతపండు కూడా నీళ్ళలో కడుక్కొని మెత్తగా చేసుకొని వేసేసుకోవాలి. కడుక్కొని చింతపండు వేసేయాలి. ఎందుకంటే ఫ్రెండ్స్, ఉడుకుతూ ఉంది. ఇంకాసేపు అవుతుంది. దగ్గరకు వచ్చేదాకా నుంచి స్టవ్ పైన. తర్వాత కారం, మసాలా వేసుకుందాం. ఇక్కడ ఫ్రెండ్స్, ఇంకాసేపు అవుతుంది. అంతా దగ్గరకు వచ్చేయాలి. ఇలా గడాయిలో బాండల్లో చేసుకుంటే చాలా బాగుంటుందండి. మిక్సీకి కానీ గ్రైండర్కి కానీ వేసుకుంటే టేస్ట్ పోద్ది. ఇలాగే చేసుకోండి, బాగుంటుంది. కాసేపు నిదానంగా చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. దగ్గరకు వచ్చింది. ఇప్పుడు కారం వేసుకుందాం. ఆశీర్వాద కారం వేసాను నేను. లేకపోతే మిక్సీకి వేసుకొని కాయలు వేసుకోవచ్చు. కారం వేయంగానే దగ్గరకు వచ్చేసింది. కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఫ్రెండ్స్, ఆవాలు, మెంతులు వేసుకున్నాను కదా, ఆ పొడి వేసేసుకుందాం. ఎందుకండి, టమాటా పచ్చడి రెడీ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, నేను చేసిన టమాటా పచ్చడి వస్తే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, మెత్తగా వచ్చేసింది. మనం ఏం మిక్సీకి వేసుకోబడలేదు. మిక్సీకి వేసుకోవాలంటారు కొందరు, ఏం పడలేదు, బాగుంటుంది. మళ్ళీ నేను కొంచెం కారం, ఉప్పు కూడా వేసుకున్నాను. నమస్తే అండి. నా వీడియో నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి.